హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ టూల్ 1, టూల్ 2, టూల్ 3 FA3కి ప్రాజెక్ట్ వర్క్స్ 3, 4, 5 క్లాసెస్కి చూద్దాం. ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇది క్లాస్ రూమ్ కంటెంట్ బేస్డ్ ఎగ్జాము కనుక మనం టెక్స్ట్ బుక్లోనే మనం ఇక్కడ తీసుకుని ఇవ్వవచ్చును. అయితే ఇక్కడ టూల్ 1కి సంబంధించి 5 మార్క్స్ గాను ఇది చాలా సింపుల్గా మీరు అడగచ్చు. థర్డ్ క్లాస్ కనుక సే అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మనకి పాటల్లో మళ్ళీ గురించి చెప్పుకోవడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో మనకి యువర్ సెల్ఫ్ అనేది చెప్పుకోవడం అలవాటు చేసి ఉంటాం కనుక ఐ యామ్ సో అండ్ సో, ఐ యామ్ స్టడీయింగ్ క్లాస్ 3 ఇలా ఒక 5 లైన్స్ చెప్పగలిగితే మీరు రాయగలిగిన మార్క్స్ ఇవ్వచ్చు. రీడే పారాగ్రాఫ్ లేకపోతే స్లోదనర్స్కి అయితే ఒక పారాగ్రాఫ్ చదివించి దాన్ని మళ్ళీ రాయించడం ద్వారా ఆస్క్ దమ్ టు సే ఏ పోయం, ఒక పోయం చెప్పాలి. ఇప్పటివరకు మనకు ఒక 3 పోయమ్స్ అయ్యాయి. అందులో ఏదో ఒకటి వాళ్ళు స్వింగ్ కానీ, వీల్స్ ఆన్ ద బస్ గోస్ కానీ, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న ద మూన్ పోయం కానీ చెప్పగలిగితే సరిపోతుంది. టూల్ 2కి వచ్చేసరికి మనకి FA2కి చేసిన విధంగా ఇప్పుడు మిడ్ లైన్ తరలికి చేస్తాం. మీకు ఐడియా ఉంది కదా. ఇంకా ఇక్కడ మీకు టూల్ 1లో ఇవ్వాలంటే సర్కిల్ ద ఆడ్ వన్ కూడా స్లో లెర్నర్స్ కోసం ఇవ్వచ్చు. ఇందులో ఏదో ఒకటి మాత్రమే ఇవ్వండి. నేను 4 మోడల్ కింద మీకు ఇస్తున్నాను. ఈ 4ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. తర్వాత FA2లో చేసిన విధంగా బేస్ లైన్ అయిన తరాలు, FA3కి వచ్చేసరికి మిడ్ లైన్ తరాలు గుర్తుపెట్టుకోండి. ఈ టూల్ 2లోకి వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే శాంపిల్స్ ఉన్నాయి మన దగ్గర, దాన్ని టెస్ట్ చేస్తారు. దానిలో బిగినర్సు, లెటర్సు, అది వర్డ్సు, సెంటెన్సెస్ అండ్ స్టోరీ టైప్ ఉంటుంది కనుక దాని ప్రకారం మీరు 1, 2, 3, 4, 5 మార్క్స్ ఇస్తారు. తర్వాత టూల్ 3 మనకి మీకు ఐడియా ఉంది కనుక FA2 గురించి చేసినట్లే FA3లో కూడా టూల్ 2 చేస్తారు. ఈ రకంగా మనకి శాంపిల్స్ కూడా అప్పుడే ఇచ్చారు, వాటిని మీరు ఉపయోగించుకుంటారు. శాంపిల్ 3, 4ని వాడతారు. ఇక్కడ 1, 2ని ఆల్రెడీ FA2కి వాడాం కనుక 3, 4. ఇప్పుడు క్లాస్ 3 ప్రాజెక్ట్ వర్క్స్ ఏంటంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, ఒక సబ్స్టిట్యూషన్ టేబుల్ని జాగ్రత్తగా వాళ్ళు నింపి రాస్తారు. ఇది ఒక రకంగా వాళ్ళు చూసి రాయాల్సిన దాని కనుక దాని అవగాహన మేరకు సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉందా, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చూసుకుని మార్క్స్ ఇస్తారు. అలాగే ఇక్కడ చూడండి, మై నేమ్ ఈజ్ డాష్, ఐ యామ్ డాష్. ఇందులో ఈ స్లో లెర్నర్స్ కూడా ఈ డాష్ని ఫిల్ చేయగలిగితే వాళ్ళకి 5 మార్క్స్ వరకు మీరు ఇవ్వవచ్చును. ఇది కూడా మనకి డూ గుడ్ రీ గుడ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ రకంగా ప్రాజెక్ట్ వర్కులు వారికి ఇచ్చి వారి యొక్క సెంటెన్స్లు ఫార్మేషను, అక్షర దోషాలు స్పెల్లింగ్ కరెక్షన్స్ ఏం లేకుండా ఉంటే మీరు ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు. ఇది ఈ రకంగా ప్రాజెక్ట్ వర్క్లో ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు ఇవ్వడానికి చూసుకోవచ్చు. తర్వాత చూసినట్లయితే మనకి ఇవే కాకుండా విద్యార్థుల యొక్క సామర్థ్యాల ఆధారంగా మీరు ఇంకేమైనా కూడా ప్రాజెక్ట్ వర్క్స్ కింద ఇవ్వవచ్చును. వాటిని మీరు అది వేరేగా రాసి స్టిక్ చేయించకుండా ఆ పేపర్లోనే మనకి అసెస్మెంట్ బుక్లెట్లోనే రాయించే విధంగా పిల్లల చేత ప్రోత్సహించండి. తర్వాత మనం చూసినట్లయితే క్లాస్ 4కి వచ్చేసరికి టూల్ 1కి సంబంధించి మనం 5 మార్క్స్కి గాను ఏమేమి ఇచ్చుకోవచ్చు అంటే మనకి చూసినట్లయితే ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. రీడ్ చేయగలుగుతున్నారా లేదా అంటే ఆ ఎక్స్ప్రెషన్తో రీడ్ చేయాలి వాళ్ళు. ఇక్కడ హో అని చెప్పి చాలా దీనిగా ఎక్స్ప్రెషన్తో ఇచ్చారు. ఆ ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఉపయోగించడం తెలియాలి. ఎక్స్క్లమేటరీ వాడడం అనేది ఎలా వాడుతున్నారో చదవడం, అలాగే వాటిని రాయించడం ద్వారా మీరు గుర్తుపట్టించవచ్చు. స్లోగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ రెండో దాంట్లో చూడండి, రీప్లేస్ పంక్చుయేషన్ మార్క్స్ని రీప్లేస్ చేయాలి. అంటే ఇక్కడ అది కామా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. జాన్ అనే దానికి క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో కామాని రీప్లేస్ చేస్తూ వాళ్ళు తిరిగి రాస్తారు. ఈ రకంగా రాసిన విద్యార్థులకు మీరు మార్క్స్ అలాట్ చేయొచ్చు. దీన్ని ఒకసారి వాళ్ళు బోర్డు మీద రాసినా వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళు రాసుకున్న దాన్ని మీరు ఎలా రాశారు, అలా అవగాహన ఎంతవరకు ఉంది, కామా అనేది భావన అర్థం చేసుకున్నారు లేదా చూస్తూ మీరు దీనికి మార్క్స్ ఇవ్వచ్చు. ఈ రకంగా టూల్ 1, టూల్ 2కి 5 మార్కులు. ఇందులో ఏదో ఒకటి మాత్రమే ఇవ్వండి వాళ్ళకి.
టూల్ 2 తెలుసు కనుక మనకు నెలగా శాంపిల్స్ పెడతాం. టూల్ 3కి వచ్చేసరికి ఇక్కడ మీకు ఒక బాక్స్ లాగా ఇస్తారు. వాటిలో మీరు క్లూస్ ఇచ్చి దాన్ని రాయమంటారు. ఇది ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో మనం తీసుకుందే కనుక ఎంత క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ కనుక మనం ఎక్కడో తెచ్చుకోకర్లేదు, అది ఎక్కడి నుంచే రాయించవచ్చు. ఈ క్లూస్ ఆధారంగా విద్యార్థులు సరిగ్గా నింపగలుగుతారో లేదో చూస్తారు. అది చేయలేకపోతే సమ్ రెగ్యులర్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ని ఒక టేబుల్ ఫామ్ కింద రెగ్యులర్ వెర్బ్స్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ని రాయమంటే సరిపోతుంది. ఇది వాళ్ళకి ప్రాజెక్ట్ కింద మీరు ఇవ్వండి. ఇంతకన్నా పెద్దగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కావాలంటే ఇంకా ఒకటి స్టాండ్ బై కింద ఒకటి ఉంచుకోవాలంటే రైట్ 5 ఆపోజిట్ వర్డ్స్ విత్ అన్ అండ్ డిజ్ డిజపియర్, అన్హ్యాపీ, అన్లక్కీ, అన్హెల్దీ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, డిసప్పాయింటెడ్ ఇలాంటివన్నీ కూడా మీరు వాళ్ళ చేత ఒక టేబులర్ ఆల్రెడీ ఉంచేసి వీటినైనా ఈ శోధన కూడా చాలా ఈజీగా ఉపయోగపడతాయి. వాళ్ళు సింపుల్గా స్పెల్లింగ్ చదువుకుని ఆ టేబుల్ అనేది గీసుకుని రాయగలిగితే వాళ్ళ నీట్నెస్కి వాళ్ళ ప్రొనౌన్సియేషన్ కలిపి మీరు రైటింగ్ కరెక్షన్స్ లేకపోతే స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటే మార్క్స్ ఇచ్చేస్తారు. ఇది మనకి క్లాస్ 4కి వచ్చేసరికి టూల్ 3కి సంబంధించి ఈ రకంగా ఇస్తే విద్యార్థులు చక్కగా రాయగలుగుతారు. ఇది మనం చూసినట్లయితే ఇప్పుడు ఇప్పుడు క్లాస్ 4 అయిపోయింది కదా, క్లాస్ 5కి చూసుకుందాం. క్లాస్ 5కి వచ్చేసరికి అయితే క్లాస్ 5లో చూసిన టూల్ 1 వీళ్ళు కొద్దిగా ఏజ్ పిల్లలు కనుక రాయగలుగుతారు, చెప్పగలుగుతారు కూడా. రాయించండి. ఇది 4 ఇచ్చాను, ఇక్కడ మీరు ఏదో ఒకటి తీసుకోవచ్చు. సే సమ్ రీడిల్స్ టు యు నో, చెప్పగలిగి రాయగలిగితే మరీ మంచిది. రైట్ సమ్ వండరస్ ఉమెన్ నేమ్స్, ఇది మాత్రం రాయించాలి. ఆ స్పెల్లింగ్ కరెక్షన్స్ అవి చూసుకోండి. మేక్ ఏ లిస్ట్ ఆఫ్ హోమోఫోన్స్, ఒక టేబులర్ ఫామ్లో హోమోఫోన్స్ తయారు చేసినా సరిపోతుంది. 4వది ఏంటంటే టెల్ మీ 1 పోయం ఫ్రమ్ అవర్ టెక్స్ట్ బుక్ నుంచి. వాళ్ళకి ఆల్రెడీ 2 పోయమ్స్ అయి ఉంటాయి. ఒకటి మనకి రిటన్ ఇన్ మార్చ్, రెండోది పేపర్ బోట్స్. అలాగే ఇప్పుడు 3వది వేమన పోయమ్స్ అవుతున్నాయి కనుక ఇందులో ఏదో రెండిట్లో వాళ్ళు చక్కగా పాడగలిగితే దాన్ని మీరు వాళ్ళ చేత పాడించవచ్చు. ఇది ఎక్కువగా స్లో లెర్నర్స్కి 3-4 స్లో లెర్నర్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే హోమోఫోన్స్ కూడా చాలా ఈజీగా వాళ్ళు చెప్పగలుగురు, రాయగలుగుతారు. దాని ప్రజెంటేషను, స్పెల్లింగ్ కరెక్షన్స్ అవి చూసుకొని మీరు వాళ్ళకి 1 to 5 మార్క్స్లో ఏదో ఒకటి అలాట్ చేసి దాని కామెంట్స్లో రాసుకోవచ్చు. ఓకే, ఇది ఈ రకంగా టూల్ 1ని 5th క్లాస్ స్టూడెంట్స్కి ఇస్తాం. ఈ 4 ఏదో ఒకదాన్ని సరిపోతుంది. ఒకవేళ మీరు రాసినప్పుడే బోర్డు మీద కానీ ఇచ్చినట్లయితే 1 or 2 అని ఇవ్వండి. చాయిస్ ఇస్తే వాళ్ళు హోంవర్క్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు క్యాచ్ చేసుకుని రాసుకుంటారు. ఇప్పుడు మనం టూల్ 2 తెలుసు కదా మీకు, శాంపిల్స్ అలాగా పెడతాం. తర్వాత టూల్ 3 ప్రాజెక్ట్ వర్క్స్కి వచ్చేసరికి ఏం చేయాలి అంటే ప్రిపేర్ ఏ కలర్ఫుల్ నోటీస్ ఫర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్ టు బీ ఫాలోడ్ డ్యూరింగ్ ఎండిఎం. ఇక్కడ ఎండిఎం మీన్స్ మిడ్ డే మీల్. ఆ టైంలో ఇన్స్ట్రక్షన్స్ ఒక నోటీస్ బోర్డుని తయారు చేయమంటారు. దీనికి కొద్దిగా కలర్ఫుల్గా అక్కడే కలర్ఫుల్గా రాసి కలర్ఫుల్గా చేయొచ్చు. వేరే రాసింది అక్కడ స్టిక్ చేయడం కూడా చేయకూడదు. అక్కడే ఒకవేళ నీట్గా రాయమని చెప్పండి. రెండోది రైట్ ఏ పోయం ఫ్రమ్ వేమన శతకం అండ్ ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్. ఇది పోయంని వాళ్ళు ట్రాన్స్లేట్ చేయగలుగుతారో లేదో చూడండి, లేదా వాళ్ళు సేకరిస్తారు, వాళ్ళు కొన్ని సేకరించమని చెప్పి వాటిని కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసి రాయించవచ్చు. అలాగే మనకి ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఇది కొంచెం డిఫికల్టే కనుక వాళ్ళు ఎంచుకుంటారు. మనకి 1 లేకపోతే 2 రాయాలా లేకపోతే 3 రాయాలా అన్నదానికి 3 ఒకటోదా రెండోదా అన్నది వాళ్ళు చూజ్ చేసుకుంటారు. దానికి సంబంధించి ప్రాక్టీస్ చేసుకుని మీరు రమ్మంటారు. లేకపోతే ఇంకా మనకి స్మాలర్ గ్రూప్స్, అదే స్లో లెర్నర్స్ గ్రూప్ ఉంటుంది కనుక మేక్ ఏ మైండ్ మ్యాప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, ఇది చాలా ఈజీగా ఉంటుంది. ద వైజ్ జడ్జ్మెంట్లో ఫుడ్ ఐటమ్స్ మనకి వర్క్ బుక్లో ఇవ్వడం జరిగింది కదా, దాన్ని వాళ్ళు ఈజీగా ప్రాక్టీస్ చేసి స్పెల్లింగ్ ఇదైనా ఇవ్వచ్చు. ఈ రకంగా విద్యార్థులకి మీరు ప్రాజెక్టులు ఇచ్చి వాటిని నీట్గా ప్రిపేర్ చేయించుకోండి.